దర్శనమిస్తున్నాడు. గురుడు ఏ స్థలమునకు కనిస్తున్నాడు? ఉభయులకు, నరునికి, దైవమునకు. నరుడు ఏ స్థలమునకు కనిస్తున్నాడు? చర్మనేత్రమునకు. దైవము ఏ నేత్రమునకు కనిపిస్తున్నాడు? మనోనేత్రమునకు. దైవ శరీరం ఏది? మహాకారణము. గురుని శరీరం ఏది? కారణము. నరుడు శరీరం ఏది? సూక్ష్మము. పంచభూత శరీరము ఏది? స్థూలము. పంచభూతములు ఏవి? పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. పంచభూతములు ఒకటింటికి గుణములు ఎన్ని? 5. పృథివి గుణములు ఏవి? నరములు, చర్మములు, నరములు, చర్మము, గోరలు, రోమములు, మాంసము. ఆపు గుణములు ఏవి? రక్తము, శుక్లము, జొల్లు, మూత్రము, చెమట. అగ్ని గుణములు ఏవి? ఆకలి, ద్రప్పిక, నిద్ర, సంగము, అలసట. వాయు గుణములు ఏవి? గమనము, దీర్ఘము, పైరిచేది, ఉనికేది, ముష్టి పట్టేది. ఆకాశ గుణములు ఏవి? కామము, క్రోధము, భయము, మోహము, సిగ్గు. ప్రాణవాయువులు ఎన్ని? 5. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇంద్రియములు ఎన్ని? 10. కర్మేంద్రియములు ఎన్ని? 5. ధర్మేంద్రియములు ఎన్ని? 5. ఇంద్రియముల నామమేమి? శ్రోత్రేంద్రియము, చర్మేంద్రియము, నేత్రేంద్రియము, జిహ్వేంద్రియము, గుణేంద్రియము, ధర్మేంద్రియములు ఇవి. వాగేంద్రియము, ఉదేంద్రియము, ప్రాణేంద్రియము, ఉపసేంద్రియములు ఇవి. కోశములు ఎన్ని? 5. క్లేశములు ఎన్ని? 5. కరుణములు ఎన్ని? 4. వాసనములు ఎన్ని? 3. వర్గములు ఎన్ని? 6. మదములు ఎన్ని? 8. మదములు ఏవి? ధనమదము, విద్యమదము, బలమదము, యౌవన మదము, కులమదము, రాజమదము, రూపమదము మొదలైనవి. చక్రములు ఎన్ని? 6. చక్రముల నామమేమి? ఆధార, స్వాదిష్ట, మణిపూరక, అనహత, విశుద్ధ, అగ్నేయ. వ్యసనములు ఎన్ని? 7. అవస్థలు ఎన్ని? 3. అవి ఏవి? 10 విధములు. ప్రాణములు ఎన్ని? 4. మనసులు ఎన్ని? 4. చిత్తములు ఎన్ని? 4. ప్రాణములో ఏమి నిలుచును? నమ్మకము. మనసులో ఏమి నిలుచును? వివరము. చిత్తములో ఏమి పుట్టును? సిగ్గు. తనువులో ఏమి నిలుచును? ధైర్యం. తనువులు ఎన్ని? 4. పరమార్గమునకు ఎటులైతే మానవులు వచ్చుదురు. భయము కలిగితే భయము నుండి ఏమి వచ్చును? భక్తి వచ్చును. భక్తిలో ఏమి పుట్టును? అగ్ని పుట్టును. భక్తి అగ్నితో ఏమి కాల్చును? కర్మము కాల్చును. కర్మము కాలితే ఏమి నిలుచును? జ్ఞానము నిలుచును. జ్ఞానముతో ఏమి అవును? వెలితెర అవును. వెలితెరలో ఏమి నిలుచును? వైరాగ్యము నిలుచును. వైరాగ్యంతో ఏమి అవును? మంకు ఇరుగును. మంకు ఇరిగితే ఏమి అవును? మహి బింకమంతే సుల్లు అవును. మహి బింకము సుల్లు అయితే ఏమి ఉండును? మర్మముండును. ఎంతటిలో? 3 3 మర్మములు తెలిసితే ఫలము మోక్షము. మోక్షము అనగా ఇతర వస్తువుల పైన ఆశ. ఇట్టి మోక్షం ఎవరికి? ఇహమువాన్లకు. ఇది ఆపేక్ష కదా. అవును, పెద్దలకు ఇష్టమా లేదా? పరమవాన్లకు ఇష్టము లేదు. పెద్దలకు ఏమి ఇష్టము? దైవములో కలిసి ఆడేది ఇష్టము. అందరికి నమస్కారం అబ్బా.